ఇప్పుడు టాలీవుడ్‌లో మంచి మంచి సినిమాలనేవి ఈ గత 2, 3 ఏళ్ల నుంచి బాగా రిలీజ్ అవుతున్నాయి కరోనా టైం కానించి. అవును. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా 3 సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. అవును. 1 గేమ్ చేంజరు, 2 దేవర, హ్మ్. 3 పుష్ప 2. హ్మ్. ఈ 3 సినిమాల్లో మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు? నేను 'ఓజీ' కోసం ఎదురుస్తాను బ్రో. ఓజీ. 'ఓజీ' నిజంగా. ఎందుకు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాబట్టి 'ఓజీ' కోసం ఏడుస్తున్నా. సో మీరు 3 అడుగుతారు కాబట్టి అవునన్నా కాదన్నా పుష్పకథ చాలా బజ్జుంది బ్రో. అవునన్నా కాదన్నా. సో మొన్న ఒక సాంగ్ రిలీజ్ పుష్ప అని సాంగ్ అసలు ఏంద్రా బావి సాంగ్ ఇట్లుందని అనుకున్నా కానీ తర్వాత తన స్టెప్పులు చూస్తే అబ్బో మైండ్ బ్లాక్ అయిపోయింది నిజంగా. అంటే ఆ స్టెప్లో ఫ్యాన్ అయిపోయాను నిజంగా. సో నిజంగా నేనే కాదు ప్రపంచం మొత్తం పెద్ద పెద్ద ఐపీఎల్ స్టార్స్ కూడా ఇండియన్ స్టార్స్ కూడా తగ్గేదిలే అంటున్నారు. అంటే మన తెలుగు వాళ్ళే కాకుండా బయట వాళ్ళు కూడా అంతే క్యూరియాసిటీ ఇస్తాం. మన రాజమౌళి ఆన్ మీడియా చెప్పాడు. సో ఈ పుష్ప గురించి ఓన్లీ మన ఇక్కడే కాదు వేరే దేశాలు కూడా ఎదురుస్తున్నారు అని చెప్పారు. అందుకోసం పుష్ప కొద్ది బజ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. మీరు పుష్ప 2 కోసం ఎదురు చూస్తున్నారు కానీ ఫ్యాన్గా ఓజీ కోసం చూస్తున్నారు. అయితే ఈ 3 సినిమాల్లో పుష్ప అన్నారు కదా, మరి పుష్ప 2కి బ్రేకులు పడ్డాయని చెప్పి చెప్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకుండా వైసీపీ నేతకి సపోర్ట్ చేశారని చెప్పి దానివల్ల ఈ సినిమా బ్రేక్ పడ్డదన్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరైతే? అన్న అది మనం చెప్పాలి కరెక్ట్ కానీ కొంతమంది అయితే నిజంగా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయకుండా ఫ్రెండ్కి సపోర్ట్ చేయడం వల్ల నిజంగా పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా ఉన్నారు. ఎప్పుడు ఎదగడం కాదు సో నీళ్ళని కూడా చూడ అన్నట్టుగా మాట్లాడారు. నిజంగా అది అవునో కదా మనం కూడా తెలియదు కానీ నేను అనుకుంటున్నా అంత ఉండదు. ఎందుకంటే అక్కడ అల్లార్జున్ అనే వాళ్ళు నువ్వు అవునన్నా కదా ఒకటి ఫ్యామిలీ అన్నావు ఎప్పటికైనా వాళ్ళు కలుసుకోవాల్సిందే. కానీ సో ఆ రకంగా అయితే ఉండవు. కొద్దిగా ఫ్యాన్స్ అయితే నువ్వు అవునన్నా కదా కొద్దిగా సీరియస్గానే ఉన్నారన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. సో నేను అట్లా కాకుండా మేబీ టెక్నికల్ ఇష్యూ కానీ లైక్ ఏదైనా ఇష్యూ ఉండొచ్చు. మేబీ లైక్ ప్రొడక్షన్లో ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు. కొద్దిగా ఆ రకంగా యాక్చువల్ August 15 రిలీజ్ కావాల్సింది డిసెంబర్కి పోస్ట్పోన్ చేశారు. కానీ ఎంత పోస్ట్పోన్ చేసినప్పుడు కూడా ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా కాలా రిలీజ్కోవాలా సినిమా వస్తానే నమ్మకం నాకు ఉంది. మొన్న గ్లిమ్స్ కానీ మొన్న టీజర్ కానీ ప్రతి ఒక్కటి చాలా ఎక్సలెంట్గా విజువలైజేషన్ ఇచ్చారు. చాలా బాగుంటుంది. లైక్ లేడీ గెటప్లో చేయడం చాలా బాగునిపించింది. అంటే ఫస్ట్ పుష్ప మీద కొద్దిగా హైప్ ఎక్కువ ఉంది తప్ప నేను వేసిన కదా ట్రోలింగ్గానే వస్తూ ఉంటుంది. సో మేబీ ఆ రకంగా ఉండొచ్చు. మేబీ టెక్నికల్ ఇష్యూ ఉండొచ్చు అనుకుంటున్నాను. అంటే పుష్ప 2 ఖచ్చితంగా వస్తుందని అంటున్నారు కదా, మరి రికార్డ్స్ పరంగా ఇప్పుడు వచ్చిన కల్కి కానీ భారతీయుడు 2 ఇంకా రిలీజ్ అవ్వాల్సింది కానీ అన్ని సినిమాల్ని ఖచ్చితంగా బీట్ చేస్తుంది అంటారా? 100% ఛాన్స్ ఉందన్న. నిజంగా కల్కికి సరైన పోటీ ఏంటంటే మన పుష్పనే ఉంది. ఎందుకంటే మొన్ననే చూసినా మనం 1000 కోట్ల క్లాసు అవుతుంది కల్కి కాబట్టి. సో నిజంగా పుష్పకు ఉన్నటువంటి బజ్ నిజంగా ఏ సినిమా లేదన్న ఓపెన్ చెప్పాలంటే నువ్వు అవునా కాదన్నా 100% పుష్ప చాలా బజ్ ఉందన్న. మేబీ ఈ సినిమా ఎక్కువ ఛాన్స్ ఉంది. ఓన్ తెలంగాణ నేను ఏంటన్నా ఒక ప్రొడ్యూసరే చెప్పిండు నా సినిమా తెలంగాణలో ఒక ఆంధ్రప్రదేశ్ ఫెయిల్ అయినప్పటికీ తెలంగాణలో ఇటు కొడుతుంది, తెలంగాణలో ఇటు కొట్టకపోయినా కేరళలో ఇటు కొడుతుంది. సో ఆ రకంగా అన్ని రకాల నేను చెప్తాను అల్లార్జున్ చాలా స్టేట్లో ఫ్యాన్స్ కాబట్టి 100% కొద్దిగా క్యూరియాసిటీ ఎక్కువ ఉంది సినిమా పైన. అంటే ఇప్పుడు మీరు ఖచ్చితంగా బజ్ అయితే క్రియేట్ అయింది ఖచ్చితంగా వస్తుందని అంటారు. కానీ ఏంటంటే మెగా ఫ్యామిలీ మధ్య అల్లు ఫ్యామిలీ మధ్య గ్యాప్ అనేది వచ్చింది. ఈ గ్యాప్లో మెగా ఫ్యామిలీ అభిమానులు కొంచెం అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు చెప్తారు. మీరేమనుకుంటున్నారు? అవును మీరు అవునన్నా కాదు నేనే చెప్తున్నాను కదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొద్దిగా సీరియస్గా ఉన్నారు అల్లార్జున్ పైన. ఇంకా ఆ విషయం అయింది. సో వాళ్ళు మళ్ళీ కలుసుకుంటే ఇంకా బాగుంటుంది. వాళ్ళు ఎంతైనా ఫ్యామిలీ కానీ మళ్ళీ కలుసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను అంతే. అది ఫైనల్గా అయితే ఒక మాట, ఫస్ట్ డే ఫస్ట్ షో పుష్ప 100% పుష్పనే బ్రో. డౌట్ లేదు 100% పుష్ప. నా పేరు రాసి పెట్టుకుని నా పేరు పవన్ కుమార్ 100% పుష్పకే వెళ్తా.